మా కోర్టులో కూడా తప్పట్లేదు పూర్తిగా. మోరల్ పోలీసింగ్ అవసరం లేకపోవచ్చు, కానీ సమాజాన్ని ఎటు తీసుకుపోతున్నాయి కోర్టులు అంటారు. సుప్రీంకోర్టు లాంటి గురించి సహజీవనం తప్పు కాదు, 18 వెళ్ళినాక వాళ్ళు నిన్నాక వాళ్ళదే ఇట్లా మాట్లాడుతుంటే మోహం, ఆకర్షణ, మోహాన్ని ప్రేమ అనుకుంటుంటే చుట్టువరకు నష్టపోతున్నారు. 2 రకాలు, ఒకటేమో శారీరకంగా నష్టపోతారు, 2 మానసికంగా నష్టపోతారు, 3 ఆర్థికంగా ఇస్తున్నాం. ఓయో రూమ్ లో ఉందనుకో, ఓయో రూమ్ అయితే ఫ్రీగా ఎప్పుడు ఎవరికైతే వాళ్ళకి ఇస్తున్నారు, ఏ ఆధార్ కార్డు అడగదు, ఏ వాడదు. మరి అదే మామూలు నాటికి పోతే తప్పనిసరి హోటల్కి పోతే అవన్నీ అడుగుతున్నారు కనుక అక్కడికి పోకుండా వీళ్ళు ఇక్కడికి పోతారు. రెండోది ఏంటంటే నేను చెప్పాను కదా 3 రకాలు. ఒకటేమో యువకులు ప్రేమలో పట్టడము, లేకుంటే రకరకాల మీరు అందరూ చాలా దుర్మార్గంగా నడుపుతుంటారు. పురుషులు కూడా నేను గతంలో వ్యభిచారం ఉండేది, ఇది పురుష వ్యభిచారం ఇటువైపు కూడా ఉంది. కనుక మొత్తం మీద చూస్తే చట్టాలు ఎంత పకడ్బందీ ఉన్నా చట్టాలను తూట్లుపడిచే చట్టాలు కూడా వస్తున్నాయి, వ్యాఖ్యలు కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తి కూడా చేస్తున్నారు. బౌలింగ్ తప్పు కాదనే ముచ్చట వచ్చిన తర్వాత ఇంకెక్కడ అదుపాజ్యం ఉంటుంది. ఎందుకంటే మీరు అడిగిన దానికి తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఫోన్ వాడుతుంటే ఏం వాడుతున్నారు, ఎటు తిరుగుతున్నారు, ఒంటరిగా మాట్లాడుతున్నారా, పైకి వెళ్ళి మెట్ల మీద కూర్చున్నారా, లేకపోతే పైకి వెళ్ళి టెర్రస్ మీద పోయి మాట్లాడుతున్నారా, ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. కనీసం వాళ్ళ సరే ఫోన్ అంటే మనకు మొబైల్ పోలీసింగ్ చేస్తా, వాడొద్దంటే ఇంకా వాడకపోతే అవుతుంది. వాళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ సంగతి అని తెలుసుకోకుండా పంపిస్తే కూడా అవుతుంది. ఈ మధ్యన నియోరి ముఖ్యంగా ఈ మధ్య దానికి ఎబో మిడిల్ క్లాస్ పెరిగిండ్రు, దానివల్ల ఇప్పుడు అక్కడికే పరిమితం అవుద్దంటే అక్కడికి ఏం లేదు. నేను ఈ మధ్యన మాదక ద్రవ్యాలు కూడా ఇందులో ఉన్నాయి కనుక నేను అడుగుని చెప్తాను. ఈ మధ్యన ఒక ఊరికి వెళ్ళాను, వెళ్తుంటే సాయంత్రం రీసెర్చ్ వెళ్ళాలి, ఊరికి వెళ్తున్నాను. ఆ ఊరికి వెళ్తున్న సందర్భంలో రోడ్డు పక్కన ఆసుపత్రి పక్క అంతా యూత్, అంటే 20-22 ఏళ్ల పిల్లలు, ఆడపిల్లలు, మగ పిల్లలు పంగడి కూర్చోవడం లేకుంటే ఆ కన్వర్టర్ కూర్చొని ఎదుర్కొస్తున్నారు. నేను ఆ ఊరు సర్పంచ్ని అడిగిన, ఊరవసలు ఇంతమంది ఇస్తున్నారు కాదు, 20-30 మంది యువత కనపడుతుంది, ఇప్పుడు చదువుకుంటుంటా ఏం చేస్తారు, చదువుతారు సార్. ఈ ఊళ్ళో చిన్న ఊరే 3000 జనాభా ఉండేది, 60-70 మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు. వాళ్ళ వేషధారణ చూసిందా మీరు అని చూసినాను. ఎందుకంటే కటింగ్ అట ఈ సైడ్ కటింగ్స్ 3 గీతలతో ఒకటి, రకరకాల పిట్టగూడు కటింగ్ అంటే ఓ రకంగా, వాళ్లకు మాదక ద్రవ్యాలు సప్లై చేసేటప్పుడు కూడా రోజు వాడి పేపర్ ఎట్లేస్తారో అటు సాయంత్రం వచ్చి ఇచ్చేసుకోతారు. తెల్లారి దాకా మధ్యలో ఉంటాడు, మన సాయంత్రం వాడు రాకపోతే వాడు ఆత్మహత్య కూడా చేసుకుంటారు. అట్లా తయారైంది. అంటే మాదక ద్రవ్యాలు ఊళ్ళో దాకా పాకినాయి. కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థం అవుతుందంటే సమాజంలో విచ్చలవిడితనం పెరిగింది. మంచి కూడా కాదంటే 100% మంచి, మనం మాట్లాడుతుంటే 10% కూడా తక్కువనే. ఇంకా లోకంలో సమాజంలో చాలా మంచి ఉన్నది, విలువలు ఉన్నాయి. విలువలకు విరుద్ధంగా మాట్లాడటం ఒకటి కాదు, చెడు తొందరగా ఆకర్షించడానికి. ఇంకా కలం స్నేహం పేరు మీద ఒకనాడు 50 ఏళ్ల క్రితం ఎట్లా మోసపోయిందో ఇవాళ సోషల్ మీడియా ద్వారా మోసపోతారు. చట్టాన్ని అది బ్యాన్ చేయాలి, ఈ చట్టం చేసే చట్టాల వల్ల ఏం కాదు. గురిశిక్ష ఉంది మన దగ్గర. గురిశిక్ష లేని దేశాల్లో నేరాలు బాగా ఉన్నాయి, గురిశిక్ష లేని దేశాల్లో నేరాలు తక్కువ ఉన్నాయి. గురిశిక్ష అమలు చేస్తున్న మన బంగారు దేశంలో నేరాలు ఎక్కువ ఉన్నాయి, చూస్తున్నాం మనకి. ఎందుకంటే ఇంటికో పోలీసులు పెట్టినా ఇది మన ప్రభుత్వం ఏం చేయలేదు. కానీ చట్టాలు పకడ్బందీగా ఉండడం, దాన్ని అమలు చేసే క్రమంలో కోర్టులు కూడా కొంచెం జాగ్రత్తగా వస్తే మంచిది. అంటే ఇక్కడ రామ్మోహన్ గారు ఈ కోలివింగ్ గురించి చెప్పండి. చాలా మంది ఈ రోజు కోలివింగ్ కి అలవాటు పడిన వాళ్ళు మెట్రోపాలిటన్ సిటీస్ లో ఎక్కువగా ఉన్నారు. దీన్ని చట్టం ఏం చెప్తుంది దీని గురించి? నేరం కాదంటుంది కదా, మొన్న చెప్పారు కదా, సాధ్యం తప్పు కాదు, కోలివింగ్ తప్పు కాదు, సాధ్యం అంటే అదే కదా, ఇంకంతకనే ఉన్నది. ఇప్పుడు నాకు మొన్న వాకింగ్ చేస్తుంటే హైదరాబాద్ లో కొంపల్లి ఆ ప్రాంతంలో నేను వాకింగ్ చేస్తుంటే 2 జంట కనపడ్డారు. నాకు కొత్తగా అనిపించింది మా ప్రాంతానికి. ఏమమ్మా ఎక్కడ వచ్చారు, కొత్తగా వచ్చారంటే అవును సార్ అన్నారు. వాళ్ళకి ఏమవుతుంది, ఎవరికి ఏమవుతుందో తెలియదు, జస్ట్ అంతకంటే ఎక్కువైతే బాగుంటది కదా. ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నాం వాళ్ళు. ఇద్దరికి పెళ్లి కాలేదు, స్పష్టంగా కనపడుతుంది. ఇద్దరు కలిసి ఒక అపార్ట్మెంట్ లో తీసుకొని ఉంటున్నారు. అంటే నేనేమంటున్నానంటే కోర్టులు కూడా తమ పిల్లలు కూడా ఇష్టపెడతారా కోర్టు, మన జడ్జిలు. నేను అందుకని చెప్తున్నాను, చాలా మంది జడ్జిలు బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు, తీర్పులు ఇస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు చాలా వరకు జరిగేది ఏంటంటే స్త్రీలు మోసపోతున్నారు, పురుషులు మోసపోతున్నారు. అట్లేం లేదు. మీకు చూడండి, హోటల్ రూమ్ రమ్మనడం, లేకపోతే అక్కడ రమ్మని ఇక్కడ రమ్మనడం, దాంతో మెల్లమెల్లగా పర్సనల్ గొడవలు చెప్పుకోవడం, సానుభూతి సంపాదించుకోవడం, మన ఒంటరి మహిళ అని కొందరు, ఒంటరి పురుషులు అని కొందరు, ఇవన్నీ చేసుకుంటే ఆఖరికి ఏమవుతుందంటే చివరికి ఎవరో ఒకరు మోసపోయే పరిస్థితులు చూస్తున్నామ్మా. ఆర్థికంగా మోసపోతున్నారు, శారీరకంగా మోసపోతున్నారు. కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు డేటింగ్ తప్ప అవడం తప్పే అంటది. కానీ పోయేటప్పుడన్నా ఒంటరి ప్లేస్ లోకి ఎక్కడ ఎవరు కనపడని ప్లేస్ లో పోతే వీళ్ళ ప్రాణాలకు హాని ఉంటుంది. లేకపోతే ఏదైనా ఫోటో తీసి వీడియో తీసి మన రేపు తెల్లారి నుంచి బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుంది. అసలు పురుషుడా స్త్రీ తెలియకుండా కూడా దీనిలో పేర్లు పెట్టుకొని రకరకాలుగా మోసం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నాం కదా. ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత ఫస్ట్ ఇంట్లో, రెండోది టీచర్ల బాధ్యత కూడా. కానీ టీచర్లకు ఎవరు వింటున్నారు?
సెల్ ఫోన్ కాలేజీకి తీసుకురావద్దంటే చెప్తాను వచ్చిన సందర్భం చూసాను, టీచర్లు చెప్తాను కొట్టిన సందర్భం. ఎగ్జాక్ట్లీ చూసాను తల్లిదండ్రులు సెల్ ఫోన్ అదే కదా మన ప్రిన్సెస్ లోనే అట్లానే తల్లిదండ్రులు వద్దంటే ఆత్మహత్య చేసుకున్న సందర్భం చూస్తున్నాం. చాలా బీరువులు అయిపోతున్నారు. ఇప్పుడు యువత ఎట్లయిపోయిందంటే అందరినీ ఆ ప్రాంతాలను వీళ్ళు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు సార్? అంటే అవగాహన పెంచడానికి ఎంత చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు బాగా చేస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చట్టాలు సరిపోతాయి. ఈ చట్టాలు కొత్తగా ఏమవుతుంది కానీ ఏంటంటే కొత్త ఇస్తున్నప్పుడు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు కనుక ఇప్పుడు కొన్ని ఫ్రీగా రాజ్యాంగం తప్పు కాదు, పోలీసులు తప్పు కాదు, సుప్రీంకోర్టు హైకోర్టు అంటుంటే ఈ వాడు మీరు పోలీసులు ఎంక్వైరీ చేయబడతారు. నువ్వెవరు అడగడానికి అంటాడు కదా, వాడు చట్టం చూపెడతారు కదా. హైకోర్టు జడ్జి మొన్న ఏమన్నారు, సుప్రీంకోర్టు జడ్జి ఏమన్నా చూపెడతారు కదా. గతంలో ఒక ఇద్దరు అపరిచితులు ఆడ కలిసి ఉంటే ఎందుకు వచ్చారు ఎక్కడికి వచ్చారని అడిగే హక్కు ఉంటుండే, పోలీసులు పోయేవాళ్ళు. ఇప్పుడు ఎవరు పోతలేదు, ఎవరు మానని వాడిపోతున్నారు. చివరికి ఏమైందంటే చేతులు కానీ ఆకులు పట్టుకున్నట్టు ఇటుపక్కన అటుపక్క మరణాలు సంభవించినప్పుడు ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని సీసీ కెమెరా చూడాలి. అక్కడ చెప్పినట్టు రామ్మోహన్ గారు, కోలివింగ్ లో ఇద్దరు వివాహం జరగని వాళ్ళు ఓకే, ఇప్పుడు వివాహం జరిగిన వాళ్ళు కూడా తమ ఇష్టపూర్వకంగా అయితే వేరే వాళ్ళతో కలవచ్చు అనే విధానాలు కూడా వచ్చేసినాయి. దీని గురించి ఏం చెప్తారు? మా కోర్టులు ఏమై చెప్తున్నాయి, ఏమంటున్నా చాలా కేసులు చేసినా ఏమంటున్నానంటే కోర్టులు ఏం చెప్తున్నాయి, ఇప్పుడు అడల్టరీ కింద ఉంది. అడల్టరీ నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా. ఒక వివాహిత ఇంకొకరితో సంబంధం పెట్టుకుని అడల్టరీ కిందకి వస్తుంది, భర్త కానీ భార్య కానీ. అది లేదంటుంది కదా ఇప్పుడు కోర్టు. ఇంకేమన్నది ఒకటి బారా తర్వాత ఫుల్ అన్నట్టు అయిపోయింది కదా. కోర్టులు ఆ రకంగా చెప్తుంటే ఎట్లా అంటున్నాను, కోర్టులే ఈ నేరాలకు ప్రోత్సహించిన రకంగా చెప్పాలంటే ఇది తప్పు కాదంటుంది. అంతేందుకు కొన్నిసార్లు మోడల్ పోలీసింగ్ చేసిన వాళ్ళకి మనం విమర్శిస్తాం. ఉదాహరణకు మన ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14. ఆ రోజు పార్కులు ఎవరంటే వాళ్ళకి గంటలకు పెళ్లి చేస్తామంటే అది కూడా ఇష్టమే కదా, అది కూడా తప్పే కదా. ఎవరెవరి ప్రైవేట్ బతుకు వారి కొంటాం, కానీ పబ్లిక్ నిలబడితే అనాల్సి వస్తుంది కదా అంటున్నాను. క్రిస్ట్ గారు ఎన్నడో అన్నారు. కానీ వ్యక్తిగత జీవితాలు వాళ్ళకు ఉంటే తప్పలేదు, కానీ వ్యక్తిగత జీవితం ప్రజల మీద ప్రభావం చూపెడుతుంది కదా, మొత్తం కుటుంబం మీద చూపెడుతుంది కదా. ఒక పెళ్లి అట్లా చేస్తే అక్క పెళ్లి ఎట్లా కావాలి, అక్క ఏం చేయాలి, ఒక తమ్ముడు అట్లా చేస్తే ఒక అన్న పెళ్లి ఎట్లా కావాలి. నేను రెండు పక్కలు చెప్తున్నా, స్త్రీలకే ఈ మర్యాద ఉండాలి, పురుషులకు కాదు. ఇక నష్టపోయే వాళ్ళు ఈ హనీ ట్రాప్ అంటున్నాం కదా, హనీ ట్రాప్ నష్టపోయేది ఏం జరుగుతుంది, ఎవరు జరుగుతున్నారు? సైన్యం కూడా హనీ ట్రాప్ లో నష్టపోతుంది. కొంత బ్రేక్ వేయాలి అంటే తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది నిరంతరం మానిటరింగ్ చేయాలంటారు. ఫస్ట్ ఒక్క మాట నా ఉద్దేశం అంటే పరిష్కారాలు అయిపోయినాయి, ఇప్పటిదాకా సమస్య పడుతుంది. డేటింగ్ యాప్స్ ను దయచేసి గమనించండి. అండ్ కొన్ని జెన్యూన్ నుండి జెన్యూన్ కాని ఉంటాయి. డేటింగ్ యాప్స్ లో పనిచేసేటప్పుడు వాళ్ళ నిబంధనలు ఏంటి, ఎట్లా అంటున్నారు, ఏం చేస్తున్నారో చూడండి. ఒకసారి ఆడవాళ్ళ ఫోటోలు పెట్టి మగవాళ్ళ ఫోటోలు పెట్టి ఆడవాళ్ళు రకరకాలుగా ప్రయత్నం చేస్తున్న ఉన్నాయి. అందుకని జెన్యూనిటీ కూడా గమనించండి. అసలు ఆ వంక చూడకపోతే నేను చేస్తూ, కానీ ఎప్పుడైనా కొన్ని ఇప్పుడు కత్తితో కూరగాయలు కోయచ్చు, మిరకాయలు కోయచ్చు లక్ష్మణ్. కత్తి తప్పు కాదు, కోసేవాడి తప్పు కదా. ఇప్పుడు అట్లాగే సోషల్ మీడియాను కూడా మొత్తం బ్యాన్ చేయాలి, లేకపోతే ఈ మొత్తం అని చేయాలంటే సాధ్యం కాదు. ఈ సమాజంలో ఏం సాధ్యం కాదు, అటువంటి ఏం సాధ్యం కాదు. అది ఎక్స్ట్రీమ్ గా మనం అనుకుంటాం కానీ అది సాధ్యం కాదు అంటున్నాను నేను. సమస్యను మనకు మనం అవగాహన చేసుకోవాలి. ముఖ్యంగా కౌన్సిలింగ్ ఒక్క మాట చెప్తాను. నేను చాలా మంది అడల్టెన్స్ ట్రైనింగ్ ఇస్తుంటాను. నేను లయన్స్ క్లబ్ తరఫున మా పిల్లలకు అడల్టెన్స్ అంటే శారీరక ధర్మం సూత్రాలు ఎట్లా ఉంటాయి, పిల్లలు 10th క్లాస్కి వచ్చే 8వ తరగతి తర్వాత రజస్వల అయిన తర్వాత ఎట్లా ఉంటుంది, వాళ్ళ శరీర నిర్మాణం ఎట్లా ఉంటుంది, దానికి ఎందుకు లోన్ కావద్దు అడల్టెన్స్ ట్రైనింగ్ ఇస్తుంటారు. మాదక ద్రవ్యాల మీద అడల్టెన్స్ ట్రైనింగ్ అట్లా ఫస్ట్ తెలుస్తుంది మాకు. ఆకర్షణకు మోహానికి తేడా కలగకుండా అది ప్రేమ అనుకోని 10th క్లాస్ సినిమాలు కూడా అట్లా వస్తున్నాయి కదా సార్. 10th క్లాస్ పిల్లాడు గడ్లని 10th క్లాస్ అని చెప్పి సినిమాలు వస్తుంటే ఒకనాడు ఉంటుంది ప్రేమ. నేనైతే దాదాపు 40-50 ప్రేమ వివాహం చేయించిన, మంచి రిజిస్టర్డ్ మ్యారేజ్ చేయించిన. ఇప్పుడు అవగాహనతో చేసుకుంటే సంసారం నిలుస్తుంది. మతాంతర కులాంతర వివాహాలు కూడా చేయించిన, కానీ అవి నిలిచినాయి. ఇవాళ అట్లా కాదు. మోహము ప్రేమకు ఆకర్షణ మోసపోయి మళ్ళీ ఏడుస్తున్నారు వాళ్ళే. రైట్ రామ్మోహన్ గారు, ఎస్ మళ్ళీ మాట్లాడతారు సార్, అందుబాటులో ఉండండి. మనతోటి బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ గారు జాయిన్ అయ్యారు, ఆవిడతో మాట్లాడదాం. సుహాసిని గారు నమస్తే అండి. నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఎస్ సుహాసిని గారు, మనం చూస్తున్నాం ఈ రోజున ఈ డేటింగ్ యాప్లు కావచ్చు, రెంట్ బాయ్స్ కావచ్చు, లేదంటే కాల్ గర్ల్స్ కావచ్చు, ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి. దీన్ని ఆపటం ఎలా? అధికారులు, సంబంధిత అధికారులు ఏం చెప్పాలి, చట్టం ఏం చెప్తుంది, దీని అందరికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే అసలు ఏం చేయాలంటారు మీ అభిప్రాయం? అసలు మొట్టమొదట ఇవాళ ఒక యువతలో అటు ఆడ కానీ మగ కానీ
ముఖ్యంగా ఒక ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ యువతులలో ఆడపిల్లలు ఎదగడం మంచిదే. ఇది ఒక శుభ పరిణామం. దాని వల్ల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం, వాళ్ళకు ఒక ఫినాన్షియల్ సెక్యూరిటీ ఏదైతే వాళ్ళు కావాలనుకుంటున్నారో చదువు వల్ల అది వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. అంతవరకు